నమస్తే, నేను మీ బద్రి సార్. ఈరోజు మనము సివిల్స్లో అడిగినటువంటి మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ క్వశ్చన్ సంబంధించినటువంటి వాటికి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అందులో భాగంగా మొదట ఒక క్వశ్చన్, ఏ ఫ్రాగ్ ట్రైస్ టు కమ్ అవుట్ ఆఫ్ ఏ డ్రైడ్ వెల్ 4.5 meters deep with slippery walls. Every time the frog jumps 30 centimeters, slides down 15 centimeters. What is the number of jumps required for the frog to come out the well అని చెప్పేసి అడగడం జరిగింది. ఈ విధంగా ఉన్నటువంటి దాంట్లో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసినట్లయితే ఒక 30 అంటే 4.5 meters అన్నాడు. ఇది ఒక హైట్ ఉన్నటువంటిది గమనించినట్లయితే మనము 4.5 meters ఉన్నటువంటి హైట్లు, డెప్త్ ఉన్నటువంటి వెల్ అంటే 4.5 meters, 4.5 meters ఈజ్ ఈక్వల్ టు మనం ఎంతో చూడొచ్చు, 450 సెంటీమీటర్గా చూడవచ్చు. సో ఇందులో స్లిప్పరీ మోడ్లో ఉంది, స్లిప్పరీ యాక్షన్లో ఉంది కాబట్టి ఒక్కసారి అది జంప్ చేస్తే ఎంత జంప్ చేస్తుంది, 30 సెంటీమీటర్ జంప్ చేస్తుంది. అట్లాగే స్లిప్పరీ వల్ల దాంతో ఏమవుతుంది, అది ఆ స్లిప్పరీ యాక్షన్తో ఏమవుతుంది మనం గమనించినట్లే 15 సెంటీమీటర్స్ డౌన్ అవుతుంది. 15 సెంటీమీటర్స్ డౌన్ అవుతుంది. 15 సెంటీమీటర్స్ డౌన్ అవుతుంది అంటే యాక్చువల్గా అది ఒక జంప్లో ఎంత వస్తుంది అంటే 13 నుంచి 15 పోతే ఒరిజినల్గా అది 15 సెంటీమీటరే ఒక్కొక్క జంప్ అవుతుంది. స్లిప్పరీ మోడ్లో ఉంది. ఫైనల్ జంప్ చూస్తే 30 సెంటీమీటర్ జంప్ అయి కమ్అవుట్ ద బెల్కు బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ స్లిప్పరీ యాక్షన్ అనేది ఉండదు. దాని కష్టాలన్నీ ఎక్కడ దాకా ఉంటాయి, 450 - 30 ఈ 420 సెంటీమీటర్స్ వరకే ఉంటాయి. అంటే 420 సెంటీమీటర్స్లో ఒకసారి 30 జంప్ అయి 15 కిందికి వస్తుంటాయి. యాక్చువల్గా ఎంత వస్తుంది, అది 15 అంటే 420/15. సో ఇక్కడ మనం 15 టేబుల్ చూస్తే 15 1 15, 15 2 30, 30 అంటే 12 అన్నప్పుడు 15 అంటే 120, 15 8 సో 15 8 28 ప్లస్ ఫైనల్ ఒకటి ఎంత 29 జంప్స్లలో అది మనకు కప్ప బయటికి రావడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా మనం దీన్ని చూడవచ్చు. సో ఇప్పుడు ఇది ఒక మెంటల్ ఎబిలిటీలో ఉన్నటువంటి రీజనింగ్లో ఉన్నటువంటి మనకు టైం సీక్వెన్స్ సంబంధించిన క్వశ్చన్గా భావించవచ్చు. ఇంకో క్వశ్చన్ చూద్దాం మాస్టర్. అలాగే మరో ప్రశ్న, హౌ మెనీ డిఫరెంట్ 5-letter వర్డ్స్ విత్ ఆర్ వితౌట్ మీనింగ్ కెన్ బి కన్స్ట్రక్టెడ్ యూజింగ్ ఆల్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ఢిల్లీ సో దట్ ఈచ్ వర్డ్ హ్యాస్ టు స్టార్ట్ విత్ డి అండ్ ఎండ్స్ విత్ ఐ. మాస్టర్ ఇది కనుక గమనించినట్లయితే లెటర్ సిరీస్ అనేటువంటి ఆల్ఫాబెటికల్ ప్రాబ్లంలో మీకు ఈ క్వశ్చన్ను వివరించడం జరిగింది నా నోట్స్లో. ఢిల్లీ అంటే మనం ఇక్కడ గమనించినట్టయితే ఢిల్లీ DELHI ఢిల్లీ అనే పదంలోంచి ఎన్ని పదాలు తయారు చేయొచ్చు అంటే మనం 1 2 3 4 5 letters. సో విత్ హెల్ప్ ఆఫ్ ద 5 letters హౌ మెనీ లెటర్స్ కెన్ బి ఫార్మ్డ్ వితౌట్ మీనింగ్ ఆర్ విత్ మీనింగ్ అని చెప్పేసి జరిగింది. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇలాంటి వర్డ్స్ని చూస్తే ఫ్యాక్టోరియల్ మెథడ్, బట్ హియర్ గివెన్ ఏ కండిషన్, డి లెటర్ స్టాండ్స్ ద సేమ్ పొజిషన్, ఐ స్టాండ్ ద సేమ్ పొజిషన్. డి లెటర్ ముందు ఉండాలి, ఐ లెటర్ విత్లో ఉండాలి. అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి రిమైనింగ్ లెటర్స్ అన్ని 3 letters. అంటే ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఏందన్నట్టు 3 ఫ్యాక్టోరియల్ ఆన్సర్. 3 ఫ్యాక్టోరియల్ అనగా 3 × 2 × 1, 3 2 6, 6 1 6. సో ఆన్సర్ ఈజ్ 6. సో ఈ ఫ్యాక్టోరియల్ మెథడ్లో అడగడం జరిగింది. సో ఆన్సర్ 6. ఇక్కడ ఈ ఆప్షన్లోకి వచ్చినటువంటి క్వశ్చన్కి మనం గమనించినట్లయితే హౌ మెనీ డిఫరెంట్ 5 letters వర్డ్స్ విత్ ఆర్ వితౌట్ మీనింగ్ కెన్ బి కన్స్ట్రక్టెడ్ యూజింగ్ ఆల్ ద letters of the word Delhi so that each word has to start with D and ends with I. సో మనకి ఇక్కడ కండిషన్స్ అప్లై ఉన్నాయి కాబట్టి ఆ కండిషన్స్ ప్రకారం మనము ఎన్ని వర్డ్స్ ఫామ్ చేయొచ్చు, 6 words ఫామ్ చేయొచ్చు. ఓకే మాస్టర్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్ మాస్టర్, మనం మీకు మరో ప్రశ్న, ద లెటర్స్ ఫ్రమ్ A to Z ఆర్ నెంబర్డ్ ఫ్రమ్ 1 to 26 రెస్పెక్టివ్లీ. ఇఫ్ GHI 1578 and DEF is equal 912, then what is
ఏబిసి ఈక్వల్ టు అని అడగడం జరిగింది. సో ఇక్కడ చాలా సింపుల్ క్వశ్చన్, కొంచెం లాజిక్గా ఇవ్వడం జరిగింది మనకి. ఇక్కడ GHI ఇజ్ ఈక్వల్ 1578 1578 అని ఇవ్వడం జరిగింది. అలాగే DEF ఇజ్ ఈక్వల్ 912 ఇవ్వడం జరిగింది. సో ఏబిసి ఇజ్ ఈక్వల్ ఎంత అంటుండు మాస్టర్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ GHI ఎంత ఇచ్చాడు 1578, DF ఎంత ఇచ్చాడు 912. సో ఏబిసి. సో G స్టాండ్స్ ఎంత 7, H స్టాండ్స్ 8, I స్టాండ్స్ 9. సో 7, 8, 9తో 1578 వెళ్ళచ్చు. వెరీ సింపుల్, మల్టిప్లై ఇంటూ 2 చేయండి మాస్టర్. 789ను 2తో మల్టిప్లై చేస్తే 2 9s 18, 8 క్యారీ ఫార్వర్డ్, 2 8s 16 ప్లస్ 1 17, 2 7s 14 ప్లస్ క్యారీ ఫార్వర్డ్ 1 1578. సో ఇక్కడ ఇచ్చినటువంటి ప్లేస్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో 789 ఇంటూ 2 ప్లేస్ వాల్యూ 789, G ప్లస్ 7, 8 ప్లస్ 8, I ప్లస్ 9. సో మల్టిప్లై ఇంటూ 2 చేస్తే 1578. సో ఇదే మాదిరిగా మనకు ఇక్కడ వచ్చేసి DEF గురించి ఇచ్చాడు. DEF ఇజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు 912. సో D స్టాండ్స్ 4, E స్టాండ్స్ 5, F స్టాండ్స్ 6. సో మల్టిప్లై విత్ 2. సో ఆల్ ద డిజిట్ నెంబర్స్ ప్లేస్ వాల్యూస్. 2 6s 12 క్యారీ ఫార్వర్డ్ 1, 2 5s 10 ప్లస్ 1 11 క్యారీ ఫార్వర్డ్, 2 4s 8 ప్లస్ 1 912. సో ఇన్ ద సేమ్ మేనర్ నౌ, సో సేమ్ ఇదే మెథడ్ని అప్లై చేస్తే ఏబిసి 1 2 3. సో మల్టిప్లై విత్ 2తో చేస్తే ప్లేస్ వాల్యూ 2 3s 6, 2 2s 4, 2 1s 2. సో ఆన్సర్ ఈస్ 246. ఆన్సర్ ఎంత మాస్టర్ 246గా చూస్తాం. రైట్ మాస్టర్. మరొక ప్రశ్న చూద్దాం. ఇక్కడ మరో ప్రశ్న చూద్దామండి. వాట్ ఈస్ ద మిస్సింగ్ టర్మ్ ఎట్ ది రేట్ ఇన్ ద ఫాలోయింగ్ అన్నాడు. ACPQ ఈజ్ టు BESU, డబల్ ఈజ్ టు MNGI ఈజ్ టు ఎట్ ది రేట్. సో ఇక్కడ ACPQను BESU రాస్తే MNGIని ఏ విధంగా రాస్తాం. సో మనం ఇక్కడ చూసినట్లయితే ACPQ ఏ ప్లేస్ వాల్యూ ఎంత 1, C ప్లేస్ వాల్యూ 3, P ప్లేస్ వాల్యూ 16, Q ప్లేస్ వాల్యూ 17, B 2, E 5, S 19, U 21. చూడండి 1 నుంచి 2 అంటే ప్లస్ 1, 3 to 5 అంటే ప్లస్ 2, 16 to 19 అంటే ప్లస్ 3, 17 to 21 అంటే ప్లస్ 4. ఏమైంది మాస్టర్ ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ఇట్లా 1 2 3 4 గ్రాడ్యువల్గా న్యాచురల్ నెంబర్ ఇంక్రీజ్ అయినాయి. సో M స్టాండ్స్ 13, N స్టాండ్స్ 14, G స్టాండ్స్ 7, I స్టాండ్స్ 9. సో ఇక్కడ Mకి ప్లస్ 1 కలిపినట్లయితే 13 ప్లస్ 1 14, 14 అనగా N అనేది ఇక్కడ 14 ప్లస్ 2. సో 14 ప్లస్ 2 ఎంత అవుతుంది 16 అనగా P. ఇది 14, ఇది 16. Gకి ఎంత కలపాలి 3. సో 7 ప్లస్ 3 10. సో J. I అనేది 9 ప్లస్ 4 అంటే ఇక్కడ ఎంత అవుతుంది చెప్పండి 13. సో ఆన్సర్ M. NPJMగా అవుతుంది. ఆన్సర్ NPJM. ఆన్సర్ ఈస్ NPJM. సో ఈ విధంగా మనం చూడొచ్చు. మరో క్వశ్చన్ చూద్దామండి. బేసిక్ క్వశ్చన్లో భాగంగా మరొక క్వశ్చన్ చూద్దాం. ర్యాంకింగ్ చాప్టర్. A is the 16th from the left hand in a row of boys and V is the 18th from the right hand and G is the 11th from A towards the right and third from V towards the right hand. How many boys are there in the row అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే మాస్టర్ చూడండి ఏ పొజిషన్ గురించి చెప్పడం జరిగింది. ఏ పొజిషన్. సో ఏ పొజిషన్ కనుక గమనించినట్లయితే ఏ ఈజ్ 16th ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్. సో ఏ అనేటువంటి వాడు ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ నుంచి చూస్తే 16th పొజిషన్లో ఉన్నాడు. అలాగే ఇన్ ఏ రో ఆఫ్ బాయ్స్ అండ్ వి ఈజ్ ద 18th ఫ్రమ్ ది రైట్ హ్యాండ్. ఈ వి అనేటోడు 18th పొజిషన్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్లో ఉన్నాడు, 18th పొజిషన్లో ఉన్నాడు. జీ ఈజ్ ద 11th ఫ్రమ్ ది ఏ టువర్డ్స్. ఏ నుంచి జీ అనేవాడు ఇక్కడ ఏ అనే పొజిషన్ నుంచి జీ అనేవాడు
11th పొజిషన్లో ఉన్నాడు. అలాగే టువర్డ్స్ ద రైట్ అండ్ థర్డ్ ఫ్రమ్ వి టువర్డ్స్ ద రైట్. వీకి కూడా థర్డ్ పొజిషన్కి రావాలి, వీనికి కూడా థర్డ్ పొజిషన్లోకి రావాలి. సో మనం ఇక్కడ వచ్చిన తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ది రో, సో హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ ఇన్ ద రో అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఏ పొజిషన్ ఏముంది, 16 ఉంది. ఇటువైపు నుంచి ఎండ్ పొజిషన్, వాడు అటు నుంచి ఎంత ఉందో తెలియదు. అలాగే 18th పొజిషన్లో వి అనేవాడు ఉన్నాడు. 18th పొజిషన్లో వి అనేవాడు ఉన్నాడు. వీడు కూడా ఇటు ఉన్నాడు ఎండ్లో. అయితే ఏ నుంచి దాటిపోయి 11th పొజిషన్లో ఎవరు ఉన్నారు, జి 11th పొజిషన్లో ఉన్నాడు వీనికి. కానీ వీ నుంచి థర్డ్ పొజిషన్ రావాలి. అంటే 1 2 3. సో ఇక్కడ 11 అయితే 10th పొజిషను, ఇది 9th పొజిషను. సో ఇది వి అనే వాంది ఫ్రమ్ ది రైట్ అండ్ 9th పొజిషన్, ఏ అనే వాంది ఇటు నుంచి 16th పొజిషన్ ఉంటుంది. సో ఇక్కడికి 9th పొజిషన్ అంటే వీని తర్వాత 9 మెంబర్స్ ఉన్నారు. అంటే ఈ పొజిషన్ని చూసినట్లయితే 16 ప్లస్ 9 ప్లస్ ఇది సేమ్ పొజిషన్ కాబట్టి ఇక్కడ మనకు రైట్ ఇటు నుంచి చూద్దాం 18. సో ఇన్ బిట్వీన్ మధ్యలో ఆ సేమ్ పొజిషన్ కాబట్టి -1 సబ్ట్రాక్ట్ చేసినా సరిపోతుంది. సో ఇక్కడ గమనించినట్లయితే ఈ పొజిషన్లోకి ఎంతమంది వస్తారు, ఇన్ బిట్వీన్ వీరిద్దరి మధ్యలో 8 మెంబర్స్ వస్తారు. ఇన్ బిట్వీన్ 8 మెంబర్స్ వస్తారు. సో 16 ప్లస్ 8 24, 16 ప్లస్ 8 ప్లస్ 18, 18 16 ఎంత అవుతుంది, 34 ప్లస్ 8 42 మెంబర్స్. ఎంత మాస్టర్, 42 మెంబర్స్. సో ఆన్సర్ ఈజ్ 42. సో ఈ విధంగా ర్యాంక్లో ఉన్నటువంటి డీటెయిల్స్ని మనం కూడా చూడవచ్చు. కొంచెం రఫ్గా మొబైల్ ఇటు కదిలినా కాస్త అర్థం చేసుకుంటారు మాస్టర్. సో 1-2 సార్లు చూడండి, ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది. రీజనింగ్లో మరో క్వశ్చన్ చూద్దాం. చాలా బేసిక్స్ క్వశ్చన్స్ అడగడం జరిగింది సివిల్స్లో. ఇప్పుడు చూడండి రీజనింగ్లో మరొక క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్. సో ఇది మనము నెంబర్ సీక్వెన్స్లో చూసాం, కండిషనల్ సీక్వెన్స్లో చూసినాం. హౌ మెనీ ఆడ్ నెంబర్స్ ఆర్ ఫాలోడ్ బై ద ఆడ్ నెంబర్స్ ఇన్ ద అబౌవ్ సీక్వెన్స్ అన్నాడు. ఇక్కడ ఒక సీక్వెన్స్ ఇచ్చాడు, ఆడ్ పక్కన ఆడ్ ఉండాలి, ఆడ్ పక్కన ఆడ్ ఉండాలి. ఆడ్ పక్కన ఆడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5-1 అనేది ఒక ఆడ్. ఓకే మాస్టర్, ఇది ఒక పేరు. 7-3 సెకండ్ పేరు, 3-9 థర్డ్ పేరు, 5-7 ఇంకొక పేరు, 3-1 ఒక పేరు, 1-5 ఒక పేరు. సో ఇట్లా 5 తర్వాత 8 నాట్, 6-3 నాట్, 3-8 నో, 8-5 నో, 5-2 2-2 నో, 4-3 4 నో. సో 9-6. సో ఇక్కడ ఎక్కడ కూడా పాసిబిలిటీ కావట్లేదు. ఇక్కడ ఉన్న పాసిబిలిటీస్ లైనింగ్ చూసినాం. సో గమనించినట్లయితే ఇక్కడ 1-5 ఒకటి, 3-1 ఒకటి, 5-7 ఒకటి, 3-9 ఒకటి, 7-3 ఒకటి, 5-1. సో హౌ మెనీ పేర్స్, 1 2 3 4 5 6. సో 6 పేర్స్ అవుతున్నాయి. సో ఇక్కడ సీక్వెన్స్ ప్రకారం మనకు ఆన్సర్ ఎంత అంటే మాస్టర్ 6. రైట్ మాస్టర్, ఇలా సింపుల్ క్వశ్చన్స్ పైన అడగడం జరిగింది. రీజనింగ్లో మరొక క్వశ్చన్ చూద్దాం. అలాగే రీజనింగ్లో భాగంగా మరొక క్వశ్చన్ చూసినట్లయితే డైరెక్షన్ చాప్టర్ నుంచి అడగడం జరిగింది. ఏ మ్యాన్ వాక్స్ డౌన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ హీస్ హౌస్ స్ట్రైట్ 25 meters, then turns to the right and walks 50 meters again. Then he turns towards left and again walks 25 meters. If his house faces to the east, what is his direction from the starting point? మనం గతంలో నా నోట్స్లో చెప్పిన మాస్టర్, రాధా తన కాలేజ్ వెళ్ళుటకు ఇంటి వెనుక నుండి బయలుదేరి అని చెప్పేసింది. సో ఆల్మోస్ట్ అవే వర్డ్స్, కాకపోతే ఇక్కడ మ్యాన్ అని ఇవ్వడం జరిగింది. రైట్, కాకపోతే అక్కడ మనం కొంత దూరం అని చెప్పినాం, సడన్ డిస్టెన్స్. ఇక్కడ సడన్ డిస్టెన్స్ బదులు హీ గివెన్ ద యూనిట్స్. సో ప్లీజ్ అబ్జర్వ్. రైట్, ఏ మ్యాన్ వాక్స్ డౌన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ హీజ్ హౌస్. సో అతని ఇల్లు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకుందాం, ఇది ఫ్రంట్ సైడ్ ఈస్ట్ వాళ్ళ హౌస్ యొక్క ఫేసింగ్ ఉంది. బ్యాక్ సైడ్ ఇంటెన్క నుంచి వెళ్ళాడు. సో ఇందు నుంచి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఈ స్ట్రైట్గా ఒక 25 meters ట్రావెల్ చేశాడు. దెన్ టర్న్స్ టు ద రైట్. సో ఇప్పుడు ఇట్లా బ్యాక్ సైడ్ అంటే వెస్ట్కు రైట్ ఏమవుతుంది, నార్త్. వెస్ట్కి రైట్ నార్త్. సో నార్త్లోకి 50 meters ట్రావెల్ చేశాడు. అగైన్ దెన్ ఈ టర్న్స్ టువర్డ్స్ లెఫ్ట్. సో నార్త్కి లెఫ్ట్ అంటే అగైన్ వెస్ట్కి ఎన్ని మీటర్ ట్రావెల్ చేశాడు మాస్టర్ అంటే 25 meters ట్రావెల్ చేశాడు. దెన్ టువర్డ్స్ అగైన్ ఇఫ్ హీస్ హౌస్ ఫేసెస్ టు ఈస్ట్, వాట్ ఈస్ ద డైరెక్షన్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. సో ఇది
స్టార్టింగ్ పాయింట్గా చూస్తుంటాం. వాళ్ళ ఇంటికి నుంచి ఇది ఎస్పీ స్టార్టింగ్ పాయింట్. సో ప్రజెంట్ మనోడు ఈ పాయింట్లో ఉన్నాడు, రీచింగ్ పాయింట్. సో స్టార్టింగ్ పాయింట్ నుండి గమనించినట్లయితే ఏ డైరెక్షన్లో ఉన్నాడు అంటుండు. స్టార్టింగ్ పాయింట్స్ గమనిస్తే ఏ డైరెక్షన్లో ఉన్నాడు. సో ఇక్కడ స్టార్టింగ్ పాయింట్కు టాప్ అప్ చూస్తే నార్త్, సో ఇట్లా చూస్తే వెస్ట్. సో ఇక్కడ నార్త్ వెస్ట్. సో నార్త్ వెస్ట్ అనగా వాయువ్యం దిశలో ఉన్నాడు, నార్త్ వెస్ట్లో ఉన్నాడు. ఏ డైరెక్షన్లో ఉన్నాడు మాస్టర్? నార్త్ వెస్ట్లో ఉన్నాడు. సో ఈ విధంగా డైరెక్షన్ నుంచి కూడా సింపుల్ క్వశ్చన్ అడగడం జరిగింది. మరో క్వశ్చన్ చూద్దాం మాస్టర్. ఇప్పుడు మరొక ప్రశ్న. ఏ ఫ్యామిలీ ఆఫ్ 2 generations consisting of 6 members PQRST and U has 3 males and 3 females. There are 2 married couples and 2 unmarried siblings. U is the P's daughter and Q is R's mother-in-law. T is an unmarried male and S is a male. Which one of the following is correct అని అడగడం జరిగింది మాస్టర్. రైట్ మాస్టర్, ఇక్కడ గమనించినట్లయితే బ్లడ్ రిలేషన్ నుంచి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో మనకు అక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్స్లో ఏమున్నాయి మాస్టర్ అంటే 2 generationకు సంబంధించినట్టు ఉన్నది. అందులో అలాగే మ్యారీడ్ కపుల్స్ ఉన్నారు, 2 married couples ఉన్నారు, అండ్ అన్మ్యారీడ్ సిబ్లింగ్స్ ఉన్నారు. అలాగే యూ ఈజ్ పీస్ డాటర్ అన్నాడు. యూ ఈజ్ పీస్ డాటర్. యూ అనే పర్సన్ ఉన్నట్లయితే పీస్ డాటర్. పి అనేటువంటి వ్యక్తి యొక్క కూతురు ఎవరంటే యూ. యూ ఈజ్ పీస్ డాటర్. పి నుంచి వచ్చిన సంతానం ఎవరంటే యూ. అండ్ క్యూ ఈజ్ ఆర్స్ మదర్ ఇల్లా. క్యూ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో క్యూ అనే పర్సన్. ఇప్పుడు మనం ఇక్కడ పి అనేటువంటి వ్యక్తి యొక్క కూతురు యూ అని చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ యూ ఎవరైతే ఉన్నారో యూ ఈజ్ ద పీస్ డాటర్. యూ ఈజ్ ద పీస్ డాటర్ అని చెప్పినాం. నెక్స్ట్ అండ్ క్యూ ఈజ్ ద ఆర్స్ మదర్ ఇన్ లా. క్యూ అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఆర్ యొక్క మదర్ ఇన్ లా అని చెప్పడం జరిగింది. రైట్, ఇక్కడ మదర్ ఇన్ లా అంటే జెండరు, ఇక్కడ మనం ఫీమేల్ని మైనస్తో చూపిద్దాం. రైట్ మాస్టర్, ఫీమేల్స్ని మైనస్ చూపిస్తాం, పురుషులని పాజిటివ్తో చూపిద్దాం. రైట్, యూ ఈజ్ ద పీస్ డాటర్ అన్నాం. సో యూ అనేటువంటి ఈ విధంగా చూసినాం. ఆర్ అనేటువంటి వ్యక్తి యొక్క అత్తగారు ఎవరంటే క్యూ, అత్తగారు కాబట్టి మైనస్. సో ఈమె ఆర్ అనేటువంటి వారు ఇప్పుడు ఎవరనే చూద్దాం. క్యూ ఈజ్ ఆర్స్ మదర్ ఇన్ లా అండ్ టీ ఈజ్ అన్ అన్మ్యారీడ్ మేల్. టీ అనేటువంటి వారు అన్మ్యారీడ్ మేల్. సో మేల్ అంటే పురుషుడు టీ. సో ఇక్కడ గమనించినట్లయితే మనము ఏమని చెప్తున్నాం మాస్టర్? యూ ఈజ్ ద పీస్ డాటర్. డాటర్ కాబట్టి మైనస్. ఆర్ క్యూ ఈజ్ ద ఆర్స్ మదర్ ఇన్ లా. క్యూ లేడీస్ కాబట్టి ఆ విధంగా ఇంకో జనరేషన్, ఆర్ది ఇంకో జనరేషన్గా చూస్తున్నాం. రైట్ మాస్టర్, అలాగే ఇక్కడ గమనించినట్లయితే నెక్స్ట్ టీ ఈజ్ అనే అన్మ్యారీడ్ మేల్. అన్మ్యారీడ్ మేల్గా చూసినాం. అండ్ ఎస్ ఈజ్ ఏ మేల్. అండ్ ఎస్ అనేటువంటి వాడు కూడా మేల్ అని చెప్పుకుంటున్నాం. టీ ఈజ్ అన్మ్యారీడ్ మేల్ అండ్ ఎస్ ఈజ్ ఏ మేల్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అని చెప్తున్నారు సార్. మళ్ళీ ఒకసారి చూద్దాం. దేర్ ఆర్ 2 married couples and 2 unmarried siblings. యూ ఈజ్ ఏ పీస్ డాటర్ అండ్ క్యూ ఈజ్ ఆర్స్ మదర్ ఇన్ లా. టీ ఈజ్ అన్ అన్మ్యారీడ్ మేల్ అండ్ ఎస్ ఈజ్ ఏ మేల్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. సో ఇప్పుడు ఇక్కడ మేల్ అని చెప్పుకుంటున్నాం, కరెక్టే. కానీ ఎస్ మేలే, టీ మేలే. సో సిబ్లింగ్స్గా చూడొచ్చు. మరి అలాగే మరి ఇందులో భార్యాభర్తలు అని ఎప్పటికప్పుడు మనం డిసైడ్ చేసుకోవడానికి 2 మ్యారేజ్ జంటలను కనుక చూసినట్లయితే ఇప్పుడు ఆర్ యొక్క అత్తగారు క్యూ, ఆర్ యొక్క అత్తగారు క్యూ. సో ఇక్కడ 2 జనరేషన్లు ఉన్నాయి కాబట్టి ఈ జనరేషన్లో యూఆర్ అనుకుంటే ఆ జనరేషన్ కనుక చూసినట్లయితే వీరి మధ్యలో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ చూడొచ్చు. ఆల్రెడీ లేడీస్ ఉంది కాబట్టి ఈడ మనం గమనించినట్లయితే మైనస్ లేడీస్ వస్తే పి అనేటువంటి వాళ్ళు పురుషుడు అవుతాడు. సో పురుషుడు 3 ఉండాలి. టీఎస్పి 3 పురుషులైతే ఆర్ ఆటోమేటిక్గా లేడీస్ అయ్యే అవకాశము ఉంది. టీ మేల్, ఎస్ మేలు. సో ఇక్కడ 3 లేడీస్ అయిపోయారు. ఎవరెవరు? యూఆర్ క్యూ లేడీస్ అయిపోయారు, టీఎస్ అయిపోయారు. సో సిబ్లింగ్స్ వచ్చేసారు కాబట్టి మరి ఇప్పుడు 2వ మ్యారీడ్ కపుల్ కావాలి, ఇంకొక మ్యారీడ్ జంట కావాలి. మరి ఇందులో
మ్యారేజ్ అనేటువంటి అవకాశాన్ని గమనించినట్లయితే యూఆర్ చేసుకునే అవకాశం లేదు, ఎందుకంటే లేడీస్. సో టీ కానీ ఎస్ కానీ ఇందులో ఆర్ యొక్క భర్త అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ ఆర్ ఈజ్ ఎస్ వైఫ్స్ అన్నాడు, ఎస్ యొక్క వైఫా. ఆర్ ఈజ్ యూస్ హస్బెండ్ అన్నాడు, ఇక్కడ యూ ఆర్ అనేటువంటి వ్యక్తి హస్బెండ్ అయ్యే అవకాశం లేదు, వైఫే. అలాగే ఆర్ ఈజ్ ఎస్ వైఫ్స్, అలాగే ఎస్ ఈజ్ అన్మ్యారీడ్, నన్ ఆఫ్ ద ఎబో అన్నాడు, ఎస్ ఈజ్ అన్మ్యారీడ్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మరొకసారి చూద్దాం. టీ ఈజ్ అన్ అన్మ్యారీడ్ మేల్ అన్నాడు, టీ అన్మ్యారీడ్ మేల్, వీని గురించి పెళ్లి కాలేదన్నాడు. సో పెళ్లి కాలేదంటే ఇప్పుడు కంపల్సరీ ఎస్ పెళ్లి చేసుకోవాలి. ఎస్ ఎవరు పెళ్లి చేసుకునే అవకాశం ఉంది? ఆర్. సో ఎస్ అనేటువంటి వ్యక్తి భర్త, ఎస్ అనేటువంటి వ్యక్తి భర్త కాబట్టి ఎస్ యొక్క భార్య ఆరు, ఎస్ యొక్క భార్య ఆరు. సో ఆ రకంగా ఆర్ ఈజ్ ఎస్ వైఫ్, ఆర్ ఈజ్ ఎస్ వైఫ్. సో డేటా అనేది డైరెక్ట్గా ఇవ్వలేదు, డేటా ఆర్ ఈజ్ ఎస్ వైఫ్. వన్స్ అగైన్ ఏ ఫ్యామిలీ అంటే ఇక్కడ మనకు ఇచ్చినటువంటి వాటిలలో 2 జనరేషన్కి సంబంధించినట్టు ఉన్నాయి. సో సమాచారాన్ని చూస్తూ జాగ్రత్తగా 2 జనరేషన్లు డైవర్ట్ చేయాల్సి వస్తుంది. సో పీక్యూలు ఒక జనరేషన్, యూఆర్టీఎస్లు ఒక జనరేషన్, ఇందులో స్త్రీ పురుషులు ఉన్నారు. వాటిని బేస్ చేసుకొని ఇచ్చిన సమాచారం ప్రకారము ఆర్ ఈజ్ ఎస్ యొక్క వైఫ్ అని కన్ఫర్మ్ అవుతుంది. సో ఈ విధంగా మరొక క్వశ్చన్ చూద్దాం మాస్టర్. రీజనింగ్లో భాగంగా మరొక ప్రశ్న గమనించినట్లయితే, if in a particular year 12th January is a Sunday, then which one of the following is correct అని చూడండి. సో 15th July is a Sunday if the year is a leap year. 15th July is a Sunday if the year is a not leap year. 12th July is a Sunday if the year is a leap year. 12th July is not a Sunday if the year is a leap year. సో ఇక్కడ ఇచ్చిన సమాచారం ప్రకారం ఫస్ట్ మనకు ఇన్ ఏ పర్టికులర్ ఇయర్ 12th January is a Sunday, then which one of the following is correct. ఏదైనా ఒక పర్టికులర్ ఇయర్ 12th January సండే అయితే దానికి సంబంధించి మనకు అడగడం జరిగింది. అలాగే ఆప్షన్లలో లీప్ ఇయర్ గురించి ఇచ్చింది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పర్టికులర్ ఇయర్ 12/1/20 అనుకుందాం, జనవరి 12th 2020 తీసుకుందాం, ఇదే ఇయర్ 20 ఇయర్ను తీసుకుందాం. అప్పుడు మనకు 12/1/2020 నాడు ఏమవుతుంది? అకార్డింగ్ టు ద గివెన్ ఇన్ఫర్మేషన్ సండే. సో అలాగే పర్టికులర్ ఇయర్ సండే అయింది కాబట్టి మనకి ఇచ్చిన డేట్ ప్రకారము అనగా డేట్ 12, మంత్ కోడ్ 1, నెంబర్ ఆఫ్ ఇయర్స్ 20, అందులో లీప్ ఇయర్స్ 5, సెంచరీ కోడ్ 6. సో ఆ రకంగా చూస్తే మనము మన కోడింగ్ పద్ధతి ప్రకారము 1 వచ్చింది అంటే సండే వచ్చింది, అంటే ఇచ్చిన డేట్ సండే. సో మళ్ళా మనకు అందులో సండే టాలీ తీసుకున్నట్లయితే 12th July, సో లీప్ ఇయర్ అంటుంది కాబట్టి 2020 తీసుకుందాం. సో 12/7/2020. సో 12కు ఏం వస్తుంది? 12 నెంబర్ డేటు, మంత్ కోడ్ 0, నెంబర్ ఆఫ్ ఇయర్స్ 20, లీప్ ఇయర్స్ 5, 6. సో ఈ రకంగా చూస్తే సండే. సో ఈ ఇచ్చిన సమాచారం ప్రకారము మనకు ఇక్కడ ఆప్షన్లో గమనించినట్లయితే 12th July ఈజ్ ఏ సండే అని ఆన్సర్ కన్ఫర్మ్ అవుతుంది. సో ఈ రకంగా నోట్స్లో కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే వస్తుంది. సో ఇప్పుడు ఈ వీడియోలో మనకు రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్లోను మీకు వివరించడం జరిగింది. ఇక నెక్స్ట్ వీడియోలో వచ్చేటప్పటికి మెంటల్ అబిలిటీ క్వశ్చన్స్, అర్థమెటిక్ క్వశ్చన్స్ను వివరిద్దాం. థ్యాంక్ యూ మాస్టర్. ఇలాగే మన ఛానల్ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. కోర్స్ మొబైల్తో చేయితో చేస్తున్నాను కాబట్టి కొంచెం షేకింగ్ ఉండొచ్చు, కొంచెం అర్థం చేసుకొని సహకరిస్తారని ఆశిస్తున్నాను. అలాగే మాస్టర్ అనేక క్వశ్చన్ పేపర్లను వివరించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్ లేదు కానీ డిలే చేయొద్దు. రైట్ అండ్ ప్రాక్టీస్ మేక్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. మీరు ఎంతగానో ప్రాక్టీస్ చేస్తే ఎంత బాగుంటుంది. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. జై హింద్. మీ బద్రి సార్.